మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. డిఎస్సి అక్రమాలపై అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు మంత్రి నారా లోకేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక బుక్కైపోయారు. తాను బుక్కవడమే కాదు, ప్రభుత్వాన్ని ఇరికించేశారు. డిఎస్సిలో అక్రమాలు జరిగిన విషయం నారా లోకేష్ ప్రసంగంతో మరోసారి స్పష్టమైంది. స్పోర్ట్స్ కోటా పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగం ఇచ్చేసినట్లు అంగీకరించారు. ప్రముఖ క్రీడాకారిణి పివి సింధుకు వచ్చిన ఉద్యోగంతో స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డ మార్గంలో ఉద్యోగాలను దక్కించుకున్న వారిని పోల్చి నారా లోకేష్ తీవ్ర విమర్శల పాలయ్యారు. గత కొన్ని నెలలుగా డిఎస్సి అక్రమాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. అసెంబ్లీలో ఆయన డిఎస్సి 2025పై ప్రకటన చేశారు. ఈ ప్రకటన సందర్భంగా కీలకమైన ఆరోపణలపై నారా లోకేష్ చెప్పిన సమాధానాలు విమర్శల పాలవుతున్నాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకి ఎలాంటి పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని, అదే తరహాలో స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు డిఎస్సి అవకతవకల్ని సమర్థించుకున్నారు. పివి సింధుకి ఇచ్చిన ఉద్యోగాన్ని స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్న బ్యాచ్ ని పోల్చి లోకేష్ అభాసుపాలయ్యారు. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటి. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన జీవోల ఆధారంగా పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేశారు. మళ్లీ తర్వాత ఆ జీవోలను రద్దు చేసి రాత పరీక్ష ఆధారంగా స్పోర్ట్స్ కోటా పోస్టుల కోసం మరో జీవోని ప్రభుత్వం సైలెంట్ గా జారీ చేసింది. అంటే పరీక్ష లేకుండా అడ్డదారిలో ఉద్యోగాలు తమ వారికి ఇచ్చేశారన్నది లోకేష్ ప్రకటన ద్వారా తేటతెల్లమైంది. ఎస్సీఆర్టీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కి డిఎస్సిలో టాప్ ర్యాంక్ వచ్చిందని, పేపర్ లీక్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై వివరణ సందర్భంగా నారా లోకేష్ బుక్కైపోయారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎన్ఓసి తీసుకోలేదని, అందుకే కాల్ లెటర్ పంపలేదని నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇది కోర్టులో విద్యాశాఖ వేసిన అఫిడవిట్ కి విరుద్ధంగా ఉండడంతో ఇక్కడ తప్పు జరిగిందని నారా లోకేష్ అంగీకరించినట్టయింది. ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ యూఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. వాస్తవానికి అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరం లేదని నిబంధనలు చెబుతున్నాయి. శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఎన్ఓసి అవసరం. ఇలాంటి పలు విషయాలను కప్పిపుచ్చి మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనతో డిఎస్సిలో అక్రమాలు పక్కాగా జరిగాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ సభ్యులు మరోమారు స్పష్టం చేశారు. వారు చదివినటువంటి స్టేట్మెంట్లో పివి సింధు గారితో ఇక్కడ ఉన్నటువంటి 384 మంది ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జస్ట్ రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా వేరు సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఒకరు ఉద్యోగం తెచ్చుకోవడం, ఒకే గేమ్కి సంబంధించి ఇద్దరు సర్టిఫికేట్ తెచ్చుకోవడం, ఇలా రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్లోనే మీరే ట్యాంపర్ చేసి మేము ఎప్పుడైతే అబ్జెక్ట్ చేస్తా ఉన్నామో వాటిని ట్యాంపర్ చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సెలక్షన్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని పివి సింధు గారితో మీరు కంపేర్ చేయడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి పివి సింధు గారి ఎగ్జంప్షనల్ కేసెస్లో, అంటే ఒక నేషనల్
లెవెల్లో ఆడినటువంటి వాళ్ళు, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వారికి ఎగ్జామ్షనల్ కేసెస్ కింద క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే వారికి సరైనటువంటి హోదా కానీ సరైనటువంటి పదవులు కానీ సరైనటువంటి వారికి గుర్తింపునివ్వడం కూడా జరుగుతుంది. అంతేగాని మీలాగా ఎవరో ఒక ఎస్సీఆర్టీ కానీ డిఎస్సి కానీ అన్నింటికి కూడా ఒక ఆఫీసర్నే పెట్టి ఆ ఆఫీసర్ ద్వారానే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి దొంగ జీవోలు తీసుకొచ్చుకొని ఆ దొంగ జీవోల ద్వారా రిక్రూట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఎగ్జామ్షనల్ కేసెస్లో క్యాబినెట్ ఆమోదంతో జరిగేటువంటి అక్కడ జరిగేటువంటి ఆ నియామకాన్ని మీరు చేస్తున్నటువంటి ఈ నియామకాలతో పోల్చడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం. నారా లోకేష్ సమాధానంతో డిఎస్సిలో అక్రమాలు జరిగిన విషయం అసెంబ్లీ సాక్షిగా మరోమారు తేటతెల్లమైంది. తక్షణమే ప్రభుత్వం డిఎస్సిపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. నారా లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో రాబోయే రోజుల్లో కూడా శాసన మండలిలో పోరాడతామని ఆ పార్టీ ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.